కేంద్రం నుంచి ప్రత్యేక హోదా వస్తేనే చంద్రబాబు కానీ సాధ్యపడుద్ది. ఇది నా అనుభవం కూడా చెప్తున్నా, అనుభవం మీద. ఎవరో కూడా దాన్ని అమరావతిని ఏదో కొంచెం ఏదో చేసుకుంటూ పోతారే తప్ప దాన్ని అమరావతిని మన క్యాపిటల్ రాజధాని చేయడం కూడా కష్టం నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ అప్పులు, అటు జగన్ టైంలోనే కరోనాతో కొంత ఇబ్బంది పడ్డాడు. కాకపోతే పథకాలన్నీ సక్సెస్ చేశాడు. భూ సర్వే ప్లస్ పాయింట్ చంద్రబాబుకి జనసేనకి ప్లస్ పాయింట్ అది. దానివల్ల ఈ పార్టీలో నెగ్గారు అనేది మా అనుభవం. భూ సర్వేలు ఏంటంటే పాస్బుక్లు బొమ్మలేసి దాన్ని తాకడ పెట్టేస్తాడని రూమర్లు లేపారు. పల్లెల్లో బాగా అంటుకుంది అది. దానివల్ల -7 జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏం చెప్తారన్న? ప్రతి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే జగన్ గారు వ్యతిరేకత వచ్చిందంట. అతను వేయటం కొన్ని తప్పులు చేసి ఉన్నాడు. ఎందుకంటే బొమ్మ వేయకూడదు, గవర్నమెంట్ సింబలే ఉండాలి. పోతే ఒకటి. రెండోది ఏమొచ్చేసి మామూలుగా ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఏ బ్యాంక్ వెళ్ళినా సరే పనిచేయదని చెప్పి అని అంటున్నారు. అది ఒకటే. 3 రాజధానులు అది ఇదని చెప్పాడు. నువ్వు చేయగలిగితే ఇక్కడే ఉండి ముందు ఒప్పుకున్నావు కాబట్టి కొంచెం చేయాలి. మూడో పాయింట్ ఏంటంటే అతను అక్కడ మన ప్రజావేదిక కట్టాడు. పోలకూడదు, ఏదంటే ఓడుకోవాలి. కొన్ని తప్పుల వల్ల ఓడిపోయాడు అనేది నా అనుభవం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, కలెక్టర్ సమావేశంలో ఏమన్నారంటే, ప్రజావేదిక కూల్చినప్పుడే వైసీపీ పత్రం మొదలైంది అని చెప్పుకొచ్చారు. అప్పుడే మాకే ఇబ్బంది అయింది, మేము వైసీపీ ఫ్యాన్. అది చేయడం వల్ల మైనస్ అయింది. లేకపోతే ఇంకా సీట్లు కనీసం డీగా వచ్చాయి, ఏదన్నా అటు ఇటుగా ఫామ్ అయ్యేది గవర్నమెంట్. అది మైనస్ అయింది జగన్ గారికి. ఊహించారా అన్న 11 సీట్లు వస్తాయన్న? నేను ఊహించాలి. కానీ గవర్నమెంట్ ఫామ్ అవుద్ది అనేది కొంచెం ఊపు కనపడింది టీడీపీ జనసేనకి. అందులో కొంచెం కుల ఫీలింగ్ వల్ల జనసేన కొంచెం ప్లస్ పాయింట్ అయింది. 99% జనసేనకి కాపు అనేది ఓటింగ్ బాగా జరిగింది. గతంలో వైసీపీ నాయకులు కొడాలని కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, మిగతా నాయకులు ఉన్నారు కదన్న, మీ కాపులే నిన్ను నమ్మరని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి విమర్శలు చేశారు. వల్ల కొంచెం మైనస్ అయింది అనేది కూడా. కింద ఎమ్మెల్యేలు కూడా ఏదైనా చెప్పుకుందాం వెళ్ళినా 4-5 రెడ్లు అల్లోళ్ళు ఉన్నారు. ఎంతసేపు చెప్పి పంపించడమే కానీ జగన్ డైరెక్ట్ కలవనివ్వాల. ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడితే అది కూడా మైనస్ అతనికి జగన్కి. ఇప్పుడు వీళ్ళ వల్ల కూడా వాగటం, వర్క్ లేకుండా అది ఇది అని సవాళ్ళు చేసటం అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ వల్ల కూడా కొంచెం మైనస్ అయింది అనేది నా అనుభవం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్బుక్లో జగన్ గారి బొమ్మ తీసేసి రాజముద్ర ప్రింట్ చేసి ఇస్తున్నారు. అవును, ఇస్తున్నాడు. అది కరెక్టే. ఎందుకంటే నాలాంటి బక్కరు రైతుని, నేను సన్నకారు రైతుని. ప్రతి భూ సర్వేల్లో రిజిస్ట్రేషన్ నెంబర్లో అదే మన సర్వే నెంబర్లో అన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయి. ఇవాళ ఆన్లైన్ ఎక్కేసింది భూములు కూడా. కాకపోతే ఆయన చేసిన తప్పులు వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యి ఇప్పుడు ఈయన మారుతున్నాడు. అది కరెక్ట్, అది బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా 6 పథకాలు అనేవి అతనికి సాధ్యపడదు నా అనుభవం. అది మా 2019లో ఏదంటే చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేస్తున్నాడు. ఇవాళ ముందు నా దగ్గర పాయింట్ 1,00,000 రుణమాఫీ అన్నాడు. 90,000 ఇచ్చాడు కానీ ఇవ్వలేకపోయాడు. అతను కూడా కష్టం నాకు తెలిసి. కాకపోతే ఏంటంటే ఏదో అట్ట తోసుకుంటా పోతూ ఉంటారు కానీ ఇక ఆ టైంలో జనం నాడి ఎలా ఉంటుంది అనేది అప్పుడు ఇక తెలియాల్సిందే. కానీ ఇప్పుడు కష్టం చంద్రబాబు జనసేనకు కూడా సాధ్యపడదు, అమరావతి కానీ ఇంకేమన్నా కానీ. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు ఏమన్నారంటే, జనాల్లో మాకు వ్యతిరేకత లేదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు పెట్టడం వల్లే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, అలా మేము చెప్పున్నా కానీ మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం అని జగన్ గారు. అది కాదు, అది 3-4 రోజుల క్రితం 4 రోజుల క్రితం భూ సర్వే మైనస్ పాయింట్. కొన్ని చేసిన తప్పుల వల్లనే కానీ పార్టీ డ్యామేజ్ అయింది. లేదనుకుంటే ఇంచుమించుగా డీగా ఉండేది పార్టీ కూడా నిలబడేది. అంటే నేను అభిమానిగా చెప్పడం కాదు, నా ఆలోచన, నా అనుభవం, నా సర్వేల్లో నేను చెప్పేది. అంతేగాని వాళ్ళు అలా చేయకోకుండా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటా పోతే 3 రాజధానుల నాటకం కూడా కొంచెం ఇబ్బంది అయింది కదా. ఇక్కడని అక్కడని అది కాదు. ఆయన ఏదో ఒకసారి పెట్టుకుని అందుట్లో ఆయన ఏంటంటే జగన్ గారు ఏంటంటే చంద్రబాబు తాలూకా భూములు వాళ్ళు బాగా ఎక్కువగా ఉన్నారనేది అతనికి ఇది. వాళ్ళిద్దరు దెంగిదొగులుగా ఉంటున్నారు తప్ప ఈ ప్రజా పరిపాలన ఏంటనేది ఈయన ఆలోచించకపోవడం మైనస్ పాయింట్ అనమాట. జగన్ గారు మెయిన్ పాయింట్ అది. అదేవిధంగా ఇసుక హామీ మీద దృష్టి పెట్టిన ఇసుక ఫ్రీ చేశారు కదన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. కార్మికులకి అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుందన్న? అప్పుడు జగన్ గారు పెట్టినదే నడుస్తుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు మామూలుగా లాట్లు వేసి ఉన్నాయి. ఇప్పుడు మన ఏటిగట్ట పక్కన గుట్లు అయ్యా వీళ్ళు ఇప్పుడు అమ్ముతున్నారు. ఇంకో నెల చిల్లర పోతే కానీ వీళ్ళ విధానాలు ఏంటనేది మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం జనాల్లో మార్పు అనేది వచ్చింది. ఇతను కూడా కష్టం అనేది అంటే నేను అభిమానంగా చెప్పడం కాదు, కొంచెం విన్నాను నేను టాకింగ్. అది దానివల్ల కూడా ఇతను కూడా ఉండగా 5 ఏళ్ళ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ జన పోరాటంలో తిరిగితే మట్టికి కొంచెం పుంజుకుంటుంది పార్టీ. దానివల్ల సమస్య లేదు. 40% మామూలుగా ఈ వృద్ధులు, వికలాంగులు వీళ్ళంతా కొంచెం జగన్ గారికి సపోర్ట్ ఇచ్చారు కానీ సాల్లా. ఎందుకంటే వీళ్ళ టీడీపీ ఓటు పాయింట్ ఉండటం వలన
అవి కలుపుతాం ఈ జనసేన కూడా కలవడం ప్లస్ పాయింట్ అయింది. అందుకే నేను ఒక్కడికి వస్తాను అన్నాడు, బీజేపీ కలుపుకున్నాడు, కేంద్రం నుంచి అంటే సంప్రదింపులు చేశాడు, కొంచెం అది ప్లస్ పాయింట్ అయింది. దానివల్ల ఈ పార్టీలు వచ్చినాయి. మేము కూడా ఊహించాలి అంత ఇదిగా ఉంటుందని. కాకపోతే ఏంటంటే ముందు నుంచి కొంచెం తప్పులు కనపడటం వల్ల డ్యామేజ్ అయింది జగన్ పార్టీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే అధికారంలోకి వచ్చిన 9 రోజులకే ఓ మహిళ లబ్ధి దొరకడం జరిగింది. గతంలో 30,000 మంది వాలంటీర్ల ద్వారానే మహిళలు మిస్ అయ్యారని చెప్పుకొచ్చారు. దానికి మీరు పనితనం పవన్ కళ్యాణ్ గారి పనితనం గురించి ఏమని చెప్తారు? కొంచెం స్పిరిట్ అని ఉంది కానండి, కొంచెం 5 సంవత్సరాలు పోను ఇప్పుడు ఈ కొత్త ఊపులో కొత్త విధానంలో ఇలా చేసేస్తానే ఉంటారు. కొన్ని లాస్ట్కి వచ్చేదాకా ఎంతవరకు నిలబడద్దు అనేది మనం చూడాలి. వీళ్ళు ఎంతవరకు నుంచోగలుగుతారా, ఇవన్నీ ఉడిదుడుకులు తట్టుకుని నిలబడగలుగుతారా అనేది మనం వేచి చూడాల్సిందే. జగన్ గారు పెట్టిన మద్యం విధానం ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు జరిగినాయి. 3,000 కోట్లని శ్వేతపత్రం రిలీజ్ చేసినా కానీ అలా కాదు, 18,000 కోట్ల పైనే దీంట్లో అక్రమంగా నిధులు తరలించారు అని కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారన్న. దాని గురించి తరలించారు అనేది మరి సాక్ష్యాధారాలు అవన్నీ ఏమిటనేది మరి బయటకు వస్తే కానీ తెలియదు. మరి వీళ్ళేమో కొంత ఈ లోకల్ బ్రాండ్లు కొట్టారో ఏదో అని చెప్పి గవర్నమెంట్ ద్వారా కొట్టించారో అవన్నీ పాత ఈ బ్రాండ్లు లేవు అని చెప్పి అంటున్నారు. అది ఏంటనేది నాకు ఎవరో ఏం తెలియదు, ఉన్నమాట చెప్తున్నా కదా. 1,000 కోట్లు అనేది డ్యామేజ్ చేశారనేది అంటున్నారు. అది ఎంతవరకు ఏంటనేది రేపు రుజువులు ఏమైనా ఉంటే అర్థమవుతుంది. రేపు అక్టోబర్ 1 నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కావచ్చు, తక్కువ ధరకే అందజేస్తాం మద్యం విధానం కొత్తది తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఏమో మరి పాలసీ ఏమన్నా చూడాలి, వేచి చూడాలి. ఎందుకంటే కొంచెం అనుభవం ఉందో దాని మీద ఏమన్నా చేయగలడు. ఏమన్నా రాజధాని బట్టి కష్టం. అంటే 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు కదన్న. అవదన్న అవ్వదు. దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఒడిదుడు. కేంద్రం దాన్ని శ్రద్ధ తీసుకొని ప్రత్యేక హోదా తీసుకుంటే కేంద్రానికి అప్పు చెప్తే అవుద్ది కానీ తప్ప వీళ్ళ వల్ల కాదు. అది నేను చెప్తుంది. పోలవరం సంగతి ఏంటన్నా? అదన్నా 5 సంవత్సరాలు అయిపోద్ది అంట. 5 ఏళ్ళు అవ్వదు. పోలవరం 5 ఏళ్ళలో కూడా అవ్వదు, కష్టం. అది నా అనుభవం మీద చెప్పడం, నేను ఎవరు చెప్పేది కాదు. వార్తలు ఏంటో చూస్తూ ఉంటాను కాబట్టి కొంచెం అవగాహన. సామాన్యుడికి ఎలా ఉంటుందంటారు? ఈ గవర్నమెంట్ అనుకూలంగా బాగానే ఉంటుందంటారా, లేకపోతే గతంలో కంటే కష్టం? ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి జగన్ ఇచ్చాడు, ఏదో అప్పో తీసుకు తోసిపారేశాడు జనాలందరికీ అందిన పథకాలు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇవ్వటం అనేది నాకు కొంచెం కష్టం. 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నేను చూసి ఉన్నాను కాబట్టి ఇతనికి సాధ్యపడదు అనేది నా ఆలోచన. ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి ఇవ్వలేననేది వార్తలు వచ్చినాయి. అవి ఎంతవరకు అనేది నిజం మనం చెప్పలేం. కానీ ఇతను కూడా దాటేసే మన్నిచ్చే చంద్రబాబు అనేది నా ఆలోచన. అంటే నేను ఈ పార్టీ మనిషిగా నేను చెప్పడం కాదు, నా అనుభవం మీద చెప్తున్నాను నేను. కానీ 1985 ఎన్టీ రామారావు తర్వాత నేను ఓటేసా, నాకు అనుభవం ఉంది, అందుకనే నేను చెప్తున్నా. ఓటింగ్ ఇద్దరికి ఉందండి, ఇద్దరికి ఉంది. కానీ ఇండివిజువల్గా పోటీ చేసినట్టే మటుకు ఏం జరిగేది అనేది కొంచెం ఎట్లా సీట్లు తగ్గి ఇది కొంచెం పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే 40% ఓటింగ్ ఈయనకి అయింది కదా జగన్ గారికి. అందుకనే చెప్పలేము. అది వీళ్ళిద్దరూ అంతా కలిసి కట్టుకోండి పడదోయాలి సైకో అంట బొయ్యక అంట చేశారు. కానీ పరిపాలన బట్టి ఆడికి గ్రాండ్లు అయ్యి ఉండడం బాగానే అందరికీ డబ్బులు అందినాయి. డబ్బులు అంది మోసం చేశారు అనేది కూడా జనం తిట్టుకుంటున్నారు. అవన్నీ ఇక మరి ఓటింగ్ ఎత్తేనే కదా మరి అక్కడ ఓట్లు ఉండేది. అది